గడిచిన ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, రాబోవు కాలంలో టీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు అండగా ఉంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి పేర్కొన్నారు. వరంగల్ నగరం ఉర్సు కరీంబాద్లోని నాని గార్డెన్స్లో టీఆర్ఎస్ పార్టీ 16వ దీక్ష దివాస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి, నన్నపనేని నరేందర్, పెద్ద సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జిల్లా వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి రాగానే ఒక్కొక్కరికి సహాయం అందేలా చూస్తానని వారు పేర్కొన్నారు. మనం ఒక 2 సంవత్సరాలు ఓపికపట్టాల్సిన అవసరం ఉంది. అవతలలో రెచ్చిపోతా ఉన్నారు. ఏదో చేసి మనం బురద జల్లాలని చూస్తాం అంటే మన కార్యకర్తలు ఎప్పుడు అని చూస్తుందంటే మనం అందరం కూడా మరి వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ ఫోటో పెట్టుకొని ఆయన కాళ్ళు పట్టుకొని మొక్కి సెక్రటరీ మళ్ళీ గెలిచి వాళ్ళ తెలంగాణ కేసీఆర్ గారి ఒళ్ళు వేసి వెళ్ళికున్న ప్రజలు అదే పురస్కరించుకొని రేవంత్ రెడ్డి దించేయడం ఖాయం, మళ్ళీ తెలంగాణ తృప్తిపడడం ఖాయం. ఒక్కసారి రేవంత్ రెడ్డి దించేదానికి పురుగుంది కదా, కుమ్మరలేదు ఇక మొదలు పెడితే కొట్టాడు. నన్ను దించారు కొడగానే ఈయన ఉన్నోడు ఎక్కి నన్ను ఆశిస్తూ మొదలు పెట్టారు. నన్ను దిస్తావు కొడగానే ఇంకోటి మొదలు పెట్టారు. నేనెందుకు పోతే నలుగురు మొదలు పెట్టారు. నేనెందుకు నయాలో మొదలు పెట్టారు. కొట్టాడు అందరూ ఈలోగా జంపేషన్ వస్తాయి. బాధ్యత మళ్ళీ మన తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోతాడు. 2-3 ఏళ్ళ లోపంటే మీ కష్టాలు వాడతాయి. మళ్ళీ మనకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పాలన రాబోతున్నది. నేను ఈ రిపోర్ట్ అంతా నేను చేరవేద్దాను మన కేసీఆర్ గారికి అనే లోపే ఆ ప్రభుత్వం నుంచి మరొక ముఖ్య అతిథి ఉద్యమకారులు తన జీవితాన్ని అంతా కూడా తెలంగాణ ఉద్యమం కోసమే పణంగా పెట్టిన మన వేదిక మీద ఉన్నటువంటి నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్దలు కేసీఆర్ గారు తన పదవులను సైతం లెక్క చేయకుండా డిప్యూటీ స్పీకర్గా ఉండి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఎన్నో అడుగులు ఎన్నో చిక్కులు ఎన్నో రాజకీయ గుట్టలు అన్నింటినీ కూడా ఛేదించి వీళ్ళు ఇచ్చేటట్టు లేరు, 1000 మంది విద్యార్థుల బలిదానం వీళ్ళు ఇచ్చేలా లేదు అని చెప్పి ఆ రోజు ఆమరణ నిరాహార దీక్షకు కూరుకున్న తర్వాత 11 రోజులు వారు ఆమరణ నిరాహార దీక్షలో ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే కేటీ రామారావు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు వారిని వరంగల్ జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టినప్పుడు మన వేదిక మీద పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు. మరి అటువంటి పరిస్థితులలో ఎంతో మంది ఈ జిల్లా నుంచి కూడా జైలు పాలు కావడం జరిగింది. మరి చాలా